నిన్న జరిగినటువంటి ఒక ఘటన 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దానిలో ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కానీ బాధ్యతారాహిత్యం, అంటే ప్రభుత్వం తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు తీసుకోని కారణం చేత ఈ ఘటన జరిగిందని సామాన్యుడిని అడిగినా, సంపన్నుడిని అడిగినా, విద్యాహీనుడిని అడిగినా, విద్యావంతుడిని అడిగినా చెప్తారు. దానికి ప్రభుత్వం సాక్షాత్తు మంత్రి గారు లైన్లోకి వచ్చి ఇది ప్రైవేట్ గుడి అంటున్నారు. అసలు ఎంత బాధ్యతారాహిత్యం అని అంటే, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు, అది ప్రైవేటా ప్రభుత్వమా, లేదా ఏ ఘటన జరిగినా కూడా బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే, ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగమే. దానిని తప్పించుకోవడానికి మీరు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఇది బాధ్యతారాహిత్యం కాదా? మీరు నిర్వహించాల్సినటువంటి పదవి, లేదా మీరు నిర్వహిస్తున్నటువంటి పదవి, మీకు ఇచ్చినటువంటి అధికారం సక్రమంగా చేయని కారణం చేత 9 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. సరే, నిన్నటి ఘటన నుంచి తప్పించుకోవాలని మీరు ఓ ప్రయత్నం చేశారు, ఇది ప్రైవేట్ అని, అది చెల్లలేదు. ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ రోజు తిరుమలలో జరిగినటువంటి ఘటన, సింహాచలంలో జరిగినటువంటి ఘటన 6 మంది ఏమో తిరుమల వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగినటువంటి సంఘటనలో 6 పరంపదించారు. అలాగే సింహాచల క్షేత్రంలో జరిగినటువంటి ఘటనలో 7 పరంపదించారు. ఇవాళ తొమ్మండగురు పరంపదించారు. కారణం అంటే 2 చోట్ల ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆలయాల్లో ఘటనలు జరిగాయి, సంఘటనలు జరిగాయి. కానీ నేను మీరు తప్పించుకోవాలని ఎందుకు ప్రయత్నించారు అంటే, దీన్ని ఎవరి మీద నెట్టాలి అనే ఒక ప్రయత్నం మీరు చేశారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. నెట్టడానికి వీల్లేదు, డైవర్షన్ చేయొచ్చు. అంటే ఆ సంఘటన ప్రభుత్వ బాధ్యతారాహిత్యమని ప్రజల దృష్టిని మరల్చలేని స్థితిలో ఇంకొక నాటకానికి తెరదీశారు. అంటే ప్రజలకు జవాబుదారీగా పాలన అందించలేని ప్రభుత్వం ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికి ఒక నాటకానికి తెరదీసి అందులో పాత్రలను ప్రవేశపెడుతుంది. అందులో భాగమే జోగి రమేష్ గారు అరెస్ట్ అనేటువంటిది ఇవాళ అర్థమవుతున్నటువంటి విషయం. ఇందులో రెండోది కూడా ఉంది. మొన్న మోంతా తుఫాన్ వచ్చింది. సుమారుగా మోంతా తుఫాన్లో ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఈ తుఫాన్ వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వం చేసినటువంటి లోపాలు ఏమిటి, రైతుల కోసం, రైతుల పట్ల, రైతు అవసరాలు తీర్చడానికి ప్రభుత్వం తీసుకోవలసిన బాధ్యతలు సక్రమంగా తీసుకోని కారణం చేత రైతులు ఏదైతే ఇబ్బందులు గురవుతున్నారో లేకపోతే బాధలను వ్యక్తం చేస్తున్నారో అది ప్రజల్లో చర్చ జరుగుతున్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చిన తర్వాత దీనికి మళ్ళీ జోగి రమేష్ గారి సినిమానే మీరు ప్రవేశపెట్టారు.